డన్ సార్. వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా నిజంగా ఈరోజు ఎంతో శుభదినం. మన నిడదవోలు యొక్క చరిత్రను తరతరాలుగా మన అందరం కూడా చెప్పుకునే విధంగా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఇవ్వండి, అది 3 నెలల లోపు ఇవ్వాలనేటువంటి మాట చెప్పారు. అయితే ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఆ 19 కోట్లు కూడా రిలీజ్ కాలేదు. ఊరికే శిలాపథకం వరకు మాత్రమే మీరు పెరుగుతున్నాయి. ఇవాళ పేపర్లన్నీ బయటికి తీయించాను. నేను మనకి డాక్టర్ల రిక్రూట్మెంట్ కి రికరింగ్ ఎక్స్పెండిచర్ కి ఒక 4 కోట్లు, కన్స్ట్రక్షన్ ఒక 19 కోట్లు, మొత్తం 23 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రపోజల్ పెట్టించాం. ఆ కాగితాన్ని నడిపిస్తున్నాం. ఖచ్చితంగా మా హయాంలో 100% హాస్పిటల్ గా నిడదవోలు హాస్పిటల్ పూర్తి స్థాయిలో తయారవుతున్నటువంటి వాటిని కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. అదేవిధంగా రోడ్ల నిర్మాణం, రుణాల నుంచి కూడా ఈ మధ్యకాలంలో ఒక 50 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇంకో 50 లక్షల రూపాయలు ప్రపోజల్ పెట్టాం. దీని ద్వారా ఇక్కడ మార్కెట్ యార్డ్ కానీ నిడదవోలు పట్టణంలో మార్కెట్ యార్డు, అదేవిధంగా మనకి చెత్తని క్లీన్ చేసేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా వరుసగా చేపడతాం. మార్కెట్ యార్డు నిర్మిస్తాం. రైతు బజార్ ఏదైతే మనకి ఇప్పటివరకు లేదో రైతు బజార్ కూడా నిడదవోలు పట్టణానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట చెప్తూ ముఖ్యమైనటువంటి మాట మంత్రి గారు చెప్పారు. ఇప్పుడు ఎలా జరుగుతుంది క్లీనింగ్ అనేటువంటి పట్టణ క్లీనింగ్ ఎలా జరుగుతుందంటే మాన్యువల్ గానే జరుగుతుందని చెప్పాం. దానికి వారు చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైన పథకం, మిషన్ల ద్వారా క్లీన్ చేసేటువంటి ఒక కార్యక్రమం కూడా ఉంది. వారు ఇప్పుడే నెల్లూరు టౌన్ లో వారు ఒక ఎక్స్పెరిమెంటల్ గా ప్రారంభించడం జరిగింది. దాన్ని 50% రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది, మరో 50% బ్యాంకులు తెచ్చుకోండి అనేటువంటి మాట కూడా ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. తప్పనిసరిగా వారు ఇచ్చినటువంటి సూచన మేరకు ఆ మార్గదర్శకత్వంలో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టి పూర్తి స్థాయిలో నిడదవోలు ఏ రకమైనటువంటి పారిశుద్ధ్య ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్యం పూర్తిగా తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక ముఖ్యమైనటువంటి అంశం విద్యాపరంగా కూడా పట్టణం ఇంకా డెవలప్ కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ మధ్యకాలంలో ఒక పక్కన శశి విద్యా సంస్థలు అద్భుతంగా ముందుకెళ్తున్నాయి. వాటితో పాటు ఈ మధ్య ఆదిత్య వారు కూడా వారి స్కూల్ ప్రారంభించారు. ఇలా ప్రైవేట్ రంగంలోనూ ప్రభుత్వ రంగంలో కూడా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. విద్యా వ్యవస్థలో మార్పుల కోసం లోకేష్ గారు అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, అనేక ప్రయోగాలు చేస్తా ఉన్నారు. మొత్తం స్కూల్ అన్నింటినీ కూడా ఆధునీకరించి ప్రైవేట్ బడి కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలు బెటర్ గా ఉండే విధంగా మీరందరూ కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించుకునే విధంగా ఒక కార్యక్రమానికి లోకేష్ గారు రాగానే అధికారంలోకి రాగానే ఆయన శ్రీకారం చూపారు. దాన్ని కూడా అమలు చేయడం, త్వరలోనే నిడదవోలుని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి దాంతో పాటు ఇందాక చైర్మన్ గారు చెప్పారు. నేను కూడా చాలా రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అమృత్ అనేటువంటి ఒక పథకం ఉంది. దాని ద్వారా ఇప్పటి వరకు మీరు ఏదైతే పక్కనే మీకు అప్పారావు వాగు వెళ్తున్నప్పటికీ కూడా, ఆ కెనాల్ అప్పారావు కెనాల్ వెళ్తున్నప్పటికీ కూడా ఆ గోదావరి జలాలు మనం మంచి తాగడానికి మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. దానికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే జలజీవన మిషన్ ఉంది, మన పట్టణ ప్రాంతాలకు అమృత్ పథకం ఉంది. అమృత్ పథకం ద్వారా ఇప్పుడే మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అమృత్ పథకం ద్వారా అతి త్వరలోనే మనకి గోదావరి జిల్లాలో మంచి నీరుగా మనకి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం అనేటువంటి మాటలు కూడా మనం చేస్తున్నాను. ఏదైతే మీరు చాలా కాలంగా కోరుకుంటున్నారో ఆ మంచి నీటిని మీకు సరఫరా చేసేటువంటి ఆలోచన కూడా జరుగుతూ ఉంది. ఇలా మొత్తంగా చూసుకుంటే నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పుడు మాకు మరింత బాధ్యత ఉంది. కారణం ఏంటంటే 60 సంవత్సరాలు పూర్తయినటువంటి మున్సిపాలిటీ, 60 సంవత్సరాల తర్వాత
మనం ఎక్కడ ఉన్నాం, మన ప్రగతి ఏంటి, మన పక్కన ఏ స్థాయిలో ఉందనేటువంటి ఆలోచన చేసినప్పుడు మరింత ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గుర్తిస్తాం. తప్పనిసరిగా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ముఖ్యంగా మనకి మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు ఉన్నారు, పైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీరిద్దరికీ పైగా నరేంద్ర మోడీ గారు, ప్రపంచంలోని గొప్ప నాయకుడిగా పేర్కొన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా మన మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారి యొక్క చాకచక్యమైనటువంటి పరిపాలన దక్షతతోటి అన్ని ప్రాంతాలతో పాటు మన నెల్లూరు కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేయమని, అవసరమైన ఒక మెట్టు పైకి తీసుకెళ్లి నెల్లూరుని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా తయారు చేయడం మాత్రమే కాకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి నారాయణ గారు మనకి పూర్తిగా ఉపయోగపడతారనేటువంటి వారిని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వారిని కోరుకుంటున్నాను. నెల్లూరుని ఈ సొంత పట్టణంగా తీసుకోవాల్సిందిగా, నెల్లూరుకి మీరు కన్నబెట్టయితే మా నెల్లూరు ముద్దు బిడ్డగా మీరు ఉండాలనేటువంటి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా వారిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మనకి 2027 ఆగస్టులో మనకి పుష్కరాలు జరుగుతాయి. ఆ పాటికి మన నెల్లూరులో ఉన్నటువంటి ఘాట్లు, ఇక్కడ మనం స్నానాలు చేయాల్సిన ప్రాంతాలు, అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధి అన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను నెల్లూరు నుంచి ఎమ్మెల్యే ఏంటంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ ని రాజమండ్రి పరిసర ప్రాంతాలకి పరిమితమైన ప్రాజెక్ట్ ని ఒక 3,000 కోట్ల 3 కోట్ల రూపాయలు మన నెల్లూరు కూడా ఎక్స్టెండ్ అయ్యేలాగా నేను మంత్రిగా ఉండి సాధించేటటువంటి మాట కూడా మీకు తెలియజేస్తూ, దాని ద్వారా ఒక పక్కన కోట సత్యవతి టెంపుల్ ఆధునికంగా, మరో పక్కన మనకి ఘాట్లు బాగు చేసుకోవడం, దాంతో పాటు బోటింగ్, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడతాం అనేటువంటి వాటిని తెలియజేస్తూ, ఏ చిన్న అవకాశం వచ్చినా నెల్లూరు నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి నిరంతర నిర్విరామం కృషి చేస్తారనేటువంటి మాటని మరొకసారి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. మంత్రివర్యులు గంగుల దుర్గేశ్వర వెంకటేశ్వర గారు, మాది ఇప్పుడు సెకండ్ గ్రేడ్లో ఉంది మా మున్సిపాలిటీ, దాన్ని అప్డేట్ చేయమన్నారు. ఇప్పుడే నేను కమిషనర్ గారితో సెక్రటరీ గారితో మాట్లాడాను. మీకు కమిషనర్ గారితో మాట్లాడితే 7 కోట్ల చిల్లర కలెక్షన్ వస్తున్నారు. మీ దాన్ని ఫస్ట్ గ్రేడే కాదు మంత్రి గారు, స్పెషల్ గ్రేడ్గా అప్గ్రేడ్ చేస్తాం. మీ చైల్డ్ పర్సన్తో మాట్లాడాను, మీ కమిషనర్ గారితో మాట్లాడా. ఇన్ యాంటిసిపేషన్ వాళ్ళ మీద రిజర్వేషన్ ఇస్తే మీ ఉద్యోగశాలు 26, 27, 20 సాయంకాలం కల్లా మీకు ఆపరేషన్ మీరు తెలియకపోతేనే ఇన్ యాంటిసిపేషన్ పంపించాను. నువ్వు ఫాలో చేసేసి వేదిక అలంకరించిన గౌరవమైన మంత్రివర్యులు గంగుల దుర్గేష్ గారు మరియు మున్సిపల్ చైర్పర్సన్